ఎలక్షన్ కమిషన్ ఒక జనరల్‌గా పోస్టల్ బ్యాలెట్ ఓట్లేసేటప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏందంటే, ఫేక్ ఓటర్స్‌ని తీసేయటానికి. వాళ్ళేం జేయాలంటే ఒక ఎంప్లాయీ ఓటేసి అది టిక్ పెట్టాలి. ఒక ఫార్మ్ ఉండిద్ది. ఫార్మ్ మీద టిక్ పెట్టి సంతకం చేసి అఫీషియల్‌గా సీలేయాలి. వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారనేది అఫీషియల్‌గా సీలేసి, దాని వెనక పక్క వాళ్ళ నోడల్ ఆఫీసర్ లేదంటే వాళ్ళ ఆఫీసర్ పై అధికారి దగ్గర నుంచి సంతకం పెట్టి అప్పుడు పోస్టల్‌లో ఓటు పంపించాలి. అప్పుడు ఆ ఓటుని కౌంట్ చేస్తారు. ఎందుకు ఇది చేయాలి అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఓటు వేయటం ఇష్టం లేదో, హెల్త్ బాలేదో, లేదంటే తను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడో, లేదంటే రిటైర్డ్ అయి ఉన్నాడో, సరే ఏదైనా కొన్ని కారణాల ద్వారా ఓటేసే పరిస్థితిలో లేనప్పుడు, ఇప్పుడు నాలాంటోడు ఏం చేస్తాడు, ఇదిగో సో అండ్ సో వ్యక్తి ఓటేయటం లేదని నేను ఫేక్ ఓటుగా వేయటానికి ఆ ఫామ్ ఒకటి తీసుకొని ఆ వ్యక్తి పేరు టిక్ రాసి ఎవరు టీడీపీకి ఓటేస్తున్నాడని టిక్ పెట్టి నేను పోస్టుల్లో పంపించాను అనుకోండి, నేను సీల్ వేయలేను, నా అధికారి దగ్గర నేను సంతకం పెట్టించలేను. ఫేక్ ఓట్ అయితే నేను అది చేయలేను. కాబట్టి ఫేక్ ఓటర్ ఏం చేస్తాడు, సీల్ వేయలేడు, అధికారి దగ్గర సంతకం పెట్టించలేడు, బట్ పేరు రాయగలడు, టిక్ పెట్టి పోస్టుల్లో పంపిస్తాడు. పోస్టులో పంపించినప్పుడు దాన్ని ఇంతకుముందు ఫేక్ ఓటర్స్గా పరిగణించి వాటిని కౌంట్ చేయరు. బట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎంత క్లియర్ క్రిస్టల్‌గా నిన్న నోటీస్ అంటే కలెక్టర్‌లకి ఆ యొక్క నోటీస్ పంపించిందంటే, సీల్ లేకపోయినా నోడల్ ఆఫీసర్ అంటే వాళ్ళ పై అధికారి యొక్క సంతకం లేకపోయినా సరే వాటిని ఓటుగా పరిగణించి మీరు కౌంట్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు 2024 ఎలక్షన్ కమిషన్ అంటే ఫేక్ ఓటర్స్ని కూడా మీరు కౌంట్గా పరిగణించండి పోస్టల్ ఓటర్లో అని ఒక నోటీస్ పంపించింది. ఇప్పటికే మనకి చాలామంది ఉన్నటువంటి టాక్ ఏంటంటే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువగా టీడీపీకి పడ్డాయని టాక్ నడుస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అంటే చూడండి, ఎలక్షన్ కమిషన్ ఎక్కడెక్కడైతే కూటమికి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ ఉందో వాళ్ళు చాలా క్లియర్గా ఆ ఏరియాలో వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందంటానికి ఎంతకన్నా నిదర్శనం ఏంటి? ఫేక్ ఓటర్స్ని కౌంట్ చేయమంటాం ఏంటి? ఇన్వాలిడ్ ఒక్కోసారి నామినేషన్సే మీరు కరెక్ట్గా ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేయలేదని, సీల్ వేయలేదని, అఫిడవిట్లో సరిగా రాయలేదని నామినేషన్సే రిజెక్ట్ చేసేటువంటి ఎలక్షన్ కమిషను ఒక ఓట్ని ఎలా కౌంట్ చేస్తారు? ఒక ఓట్ని ఎలా కౌంట్ చేస్తారు? సంతకం ఉన్నా సరే సీల్ లేకుండా ఎలా కౌంట్ చేస్తారు? పై అధికారి సంతకం చేయకుండా ఎలా కౌంట్ చేస్తారు? ఒకవేళ నాలంటోడు రాసి పంపించి ఉండొచ్చుగా పోస్టుల్లో. వెరీ క్లియర్గా ఇది జరిగింది. ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లు 5.5 లక్షల దాకా పోస్టల్ బ్యాలెట్లో పోలైనాయి. 5.5 లక్షలు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్ మీద 2,000 ఓట్లు పోలైనాయి. 2,000 ఓట్లు పోలైనాయి యావరేజ్గా. ఈ 2,000 ఓట్లు కొన్ని నియోజకవర్గాల మీద పడతాయి. ఇప్పుడు ఎందుకంటే 2019లో 22 నియోజకవర్గాల్లో 2,000 కంటే తక్కువ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచింది 22 నియోజకవర్గాల్లో. ఇప్పుడు వీళ్ళు యావరేజ్ మీద ఒక 2,000 పోస్టల్ బ్యాలెట్లోనే మీరు ఫేక్ ఓటర్స్ అయినా సరే కౌంట్ చేయండి అని చెప్పి వాళ్ళకి అడ్వాంటేజ్గా చేస్తే, అంటే ఈ 2,000 కంటే తక్కువగా ఓట్ల మెజారిటీ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ సీట్లకి గండి కొట్టాలని ప్రణాళికే కదా 22 సీట్లలో. వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే, నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, కూటమి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనకు ఆల్రెడీ 23 సీట్లు వచ్చాయి, పోస్టల్ బ్యాలెట్లోనే 2,000 మెజారిటీతో మనం ఓడిపోయాం. ఇప్పుడు 3 పార్టీలు కలిసాయి. 2019లో ఒక పార్టీ సింగిల్గా పోటీ చేశారు. అప్పుడు వాళ్ళకి 23 సీట్లు వచ్చాయి. 22 సీట్లలో లెస్ దాన్ 2,000 ఓడిపోయారు. అంటే ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, జనసేన 3 కలవటం ద్వారా ఈ 22, ఆ 23 ప్లస్ ఈ 22 మొత్తం ఎంత? 45 నియోజకవర్గాలు ప్లస్ 2,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలో ఓడిపోయినటువంటి
సీట్లు 35 ఉన్నాయి. 2000 నుంచి 10,000 మధ్య మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో. అవి అవి ఇప్పుడు ఈ మూడింటిని కలపడం ద్వారా ప్లస్ కొద్దిగా యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా వాటిని షిఫ్ట్ చేసుకోవచ్చు. అది 35, ఈ యొక్క 45, 35, 80 సీట్లలో ఈజీగా మేము గెలుస్తామని కూటమి వాళ్ళు ఆల్రెడీ లెక్కలు పెట్టుకున్నారు. మన అందరికి తెలిసిన విషయమే అది. అంత బట్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఇచ్చిన స్కీములు నా వైపుకి వేస్తారు, వాళ్ళు 2019లో కూటమి కేసిన వాళ్ళు కూడా మాకేస్తారు. ఈ 2000 మెజారిటీతో ఓడిపోయిన వాళ్ళకి ఈసారి 2000 మెజారిటీ వచ్చిన దాంట్లో ఈసారి 10,000 మెజారిటీ వచ్చింది నాకని జగన్ గారు కాన్ఫిడెంట్గా, వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్గా ఉంది. స్కీముల మీద డిసైడ్ అయ్యి అంటే డిపెండ్ అయ్యి స్కీముల మీద డిపెండ్ అయ్యి. బట్ టెక్నికల్గా 2019తో పోల్చుకుంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆల్రెడీ ఈ 80 నియోజకవర్గాలు టఫ్ కాంపిటీషను. వాళ్ళకు వచ్చిన 23 నియోజకవర్గాలు, 2000 కంటే తక్కువ వచ్చిన 22 నియోజకవర్గాలు, ఈ 45 ప్లస్ 10,000 కంటే తక్కువ వచ్చినట్టు 35, మొత్తం 80 నియోజకవర్గాల్లో టఫ్ కాంపిటీషన్ నడుస్తున్నప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అనుకూలంగా అట్లీస్ట్ 80లో మినిమం 30-40 నియోజకవర్గాల్లో ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినవి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి. వాటికి సంబంధించి వీళ్ళు ఎలాగా వాటిని కౌంట్ చేయమని చెప్తారు ఎలక్షన్ కమిషను. హౌ కెన్ ఎలక్షన్ కమిషన్ చిత్తు పేపర్తో సమానం కదండి. సీల్ లేదు, స్టాంప్ లేదు, సీల్ లేదు, పై అధికారి సంతకం లేదు, నీ దగ్గరకు ఒక పేపర్ వచ్చింది. వాట్ ఈస్ ద వ్యాలిడిటీ ఆఫ్ దట్? ఈక్వల్ టు చిత్తు పేపర్తో సమానం. ఆ సంతకం కూడా వాళ్ళే చేస్తారా లేదా ఫోర్జరీ చేస్తారా? వాళ్ళు ఏమన్నా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారా సిగ్నేచర్ కరెక్టా కాదా అని? ఎవ్రీ ఓటుని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించగలరా? అందుకే కదా సీల్ అడిగింది, అందుకే కదా పై అధికారి యొక్క సంతకం ప్లస్ పై అధికారి సీల్ అడిగింది. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో వాళ్ళకే తెలియదు. ఇది ఆల్మోస్ట్ 20-30 నియోజకవర్గాల్లో వాళ్ళకి ఎడ్జ్ తీసుకువచ్చి పెట్టిద్ది వాళ్ళు తీసుకునే నిర్ణయం. సరే ఏదో వాళ్ళు అయితే చేశారు, ఓకే. పోయిన ఎలక్షన్లో ఒక ఈ 12 నియోజకవర్గాలు 2000 మెజారిటీతో ఓడిపోయిన 12 నియోజకవర్గాలు చెప్తున్నా చూడండి. ఇవి చాలా టఫ్ నియోజకవర్గాలు అనమాట. ఇవి 22 నియోజకవర్గాల్లో అంటే 2000 నుంచి 5000 మధ్యలో మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. 5000 నుంచి 10,000 మధ్యలో 35 నియోజకవర్గాలు గెలిచారు. అవేంటి అంటే విజయవాడ సెంట్రల్ కేవలం 25 సీట్లతో కేవలం 25 సీట్లతో గెలిచింది. 20 విజయవాడ సెంట్రల్. ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ కదా అది, రైట్. తిరుపతి 708 సీట్లతో 708 మెజారిటీతో గెలిచింది. పొన్నూరు 1112 మెజారిటీతో గెలిచింది. తణుకు 2195, నగరి 210708, నెల్లూరు సిటీ 2988, కొత్తపేట 4038, ఏలూరు 4077, యలమంచిలి 4146, తాడికొండ 4083, ప్రత్తిపాడు 4611, జగ్గయ్యపేట 4778, 2019లో వచ్చిన మెజారిటీ. వీటన్నిటికి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లోనే బొక్కబెట్టాలని ఎలక్షన్ కమిషన్ చూస్తుందా? వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందా ఎలక్షన్ కమిషన్? ఇట్లాంటి ఇన్వాలిడ్ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో అయితే అర్థం కావట్లా. నేనంటే ఒక టిష్యూ పేపర్తో సమానం. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఓటు వేసినప్పుడు టిష్యూ పేపర్తోనే సమానం అండి. సీల్ లేకపోతే, పై అధికారి సంతకం లేకపోతే వాటిని కూడా కౌంట్ చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాల్లో బొక్కబడిపోయింది మొత్తం. ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. రామచంద్రాపురం, మంగళగిరి, ముమ్మడివరము, శ్రీకాకుళం, మచిలీపట్నం, విజయనగరం, నర్సాపురం, పత్తిపాడు, తాడిపత్రి, విజయవాడ వెస్ట్, పెడన, పీలేరు, అనకాపల్లి, చిలుకలూరుపేట, బొబ్బిలి, భీమవరం, కాకినాడ రూరల్, సంతనూతలపాడు, కైకలూరు, భీమిలి, వేమూరు, ఇవన్నీ కూడా 5,000 నుంచి 10,000 మధ్యలో ఓట్లు పోలేని మెజారిటీతో గెలిచారు. ఇవన్నీ కూడా అట్లానే 35 నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ 80 నియోజకవర్గాల్లో కనీసం 30-40 నియోజకవర్గాలు ఎలక్షన్ కమిషనే దగ్గరుండి కూటమిని గెలిపించడానికి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. సరే, ఏదేమైనా సరే ఈ 80 కాకుండా మిగతా 95 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 95 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 10,000 కంటే మెజారిటీ వచ్చింది. 10,000 నుండి 50,000 వరకు మెజారిటీ వచ్చింది. ఆ సీట్లు జగన్ గారిని ఓడించడం చాలా కష్టమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 10,000 మెజారిటీ సీట్లని ట్రాన్స్ఫర్ చేయటం కష్టం అన్ని స్కీములు ఇచ్చిన తర్వాత. సో అందుకే నేను ఏంటంటే 95 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటానికి ఆ నియోజకవర్గాలు వస్తాయి. ప్లస్ ఈ 85లో కొన్ని కలిపి 100 నుంచి 120 నియోజకవర్గాలు వస్తాయి నేను భావిస్తాను. అది నా భావన. బట్ జగన్ గారు 175 వైనాడు 175 అంటున్నారు కాబట్టి 150 ప్లస్ వస్తే అని ఆయనే చెప్పారు. హీ హ్యాస్ హిజ్ ఓన్ క్యాలిక్యులేషన్స్. ఆయన క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, కాన్ఫిడెన్స్ ఉన్నాయి. సరే, ఆ కాన్ఫిడెన్స్ క్యాలిక్యులేషన్స్ పక్కన పెడితే టెక్నికల్గా మాట్లాడుతుంది నేనేందంటే 2019 ఎలక్షన్ బేస్ చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి ఫేవరబుల్ అడ్వాంటేజ్ టు కూటమికి అడ్వాంటేజ్ వచ్చేటువంటి నిర్ణయాలు, పోస్టల్ బ్యాలెట్లు వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయని, గవర్నమెంట్ ఉద్యోగులు ఎక్కువగా వాళ్ళకే ఓటేశారనే భావనతో ఇట్లాంటి చిల్లిపోయిన మురిగిపోయిన ఓట్లు అంటారు. వీటిని రూరల్ భాషలో మురిగిపోయిన ఓట్లు అంటారు, చల్లని ఓట్లు అంటారు, చినిగిపోయిన ఓట్లు అంటారు. ఆ చినిగిపోయిన ఓట్లని లెక్క పెట్టుకుంటే అట్లా ఎలక్షన్ కమిషన్ 3 దగ్గర ఇన్వాలిడ్ చేయమంది. ఒకటి, పేపర్ చినిగిపోతే ఇన్వాలిడ్ చేయమంది. టిక్ పెట్టకపోతే అంటే ఎవరికి ఓటు వేయాలో పేరు రాశారు కానీ ఓటు ఎవరికి అనేది టిక్ పెట్టాల, తీసేయమన్నారు. రైట్. మూడోది, పేరు రాయకపోతేనే ఏదో ఈ మూడింటిని మాత్రమే ఇన్వాలిడ్ చేసి మిగతా అన్ని కౌంట్ చేయమన్నారు. అన్నీ కౌంట్ చేయమన్నారు. అంటే వాటి సీలు ఉన్నా లేకపోయినా, నాలంటోడు ఒకటి ఫేక్ రాసి పోస్ట్ పంపించిన, పై అధికారి సంతకం పెట్టిపోయినా కౌంట్ చేయండి. ఎందుకంటే అడ్వాంటేజ్ టు కూటమి. సో సాడ్ నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. ఎందుకే తెలియదుగా మనందరూ తెలిసింది, కూటమి అధికారంలో దానికోసమే ఇట్లాంటి వాటి కోసమే కదా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ఓన్లీ ఫర్ డిస్అడ్వాంటేజే కదా వాళ్ళు పొత్తు పెట్టుకొని కూటమికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్లు వస్తాయి, ఎలక్షన్ కమిషన్ మనం చెప్పినట్టు చేస్తారు, ఎలక్షన్ కమిషన్ మనం ఏదైనా చేయవచ్చు, రైట్. కూటమితో ఉంటే మనం ఏదన్నా సాధించవచ్చు, బలం వచ్చింది అనే కదా పొత్తు పెట్టుకున్నారు పోయి. ఇప్పుడు ఆ బలం, ఆ ఉపయోగం, ఆ లాభం కూటమి పొత్తు వల్ల కూటమికి ఉన్న లాభం ఇప్పుడు అడ్వాంటేజ్ మొత్తం బయటపడుతుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు, పోలీస్ ఆఫీసులు తీసుకునే నిర్ణయాలు, రైతు వ్యవస్థలు సహకరించే నిర్ణయాలు మొత్తం కూడా ఇప్పుడు బయటపడుతుంది. వ్యవస్థలు మన చేతిలో ఉంటే ఎన్నికలు ఎలాగ ఈజీగా గెలవచ్చు అని నిరూపించడానికి ఇవన్నీ నిర్ణయాలు. బట్ ప్రజలు ఉన్నారు, ఒక 100 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారిని కదిలించలేరు. ఎందుకంటే 2019లో 10,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ వచ్చిన సీట్లు 95 ఉన్నాయి. వాటినట్టే జగన్ గారిని ఓడించలేరు. సో అధికారంగా జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. లెటెస్ట్ చూద్దాం. అన్యాయం జరుగుతున్నప్పటికి కూడా ఇది అన్యాయాన్ని అడ్డుకోలేకపోయినా ఇది అన్యాయం అని చెప్పలేదనుకోండి, మన చేతగాని వాళ్ళం అవుతాం. అందుకే మీరందరూ మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఇది అన్యాయం అని మీరందరూ చెప్పండి, మళ్ళీ వెళ్ళండి, లెటర్లు ఇవ్వండి, అవి కౌంట్ చేయకూడదని చెప్పి మీరు గొడవ చేయాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు తేడా వస్తే మీరే ఓడిపోయేది కాబట్టి అభ్యర్థులందరూ వెళ్ళండి. ఎవరెవరైతే ముఖ్యంగా అట్లీస్ట్ ఈ 2,000 మెజారిటీ తక్కువతో ఉన్న అభ్యర్థులు ఉన్నారో మీరు వెళ్ళి అక్కడ గొడవ చేయండి ఎలక్షన్ కమిషన్ దగ్గర. వాటిని మీరు ఎలాగ ఇన్వాలిడ్, సంతకం లేకుండా ఎలాగ వ్యాలిడ్ చేస్తారని, సీల్ లేకుండా ఎలా వ్యాలిడ్ చేస్తారు, ప్లస్ పై అధికారులు లేకుండా ఎలా వ్యాలిడ్ చేస్తారని అడగండి. పోయి నోరు తెరవండి. ఇది అన్యాయం అని చెప్పకపోతే అన్యాయం చేస్తానే ఉంటారు. ఇది ప్రపంచం. ఈ ప్రపంచంలో అన్యాయం నుంచి తప్పించుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గం నోరెత్తి మాట్లాడటం. థ్యాంక్ యూ.